ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృక్పథంలో కానీ వారిలో కానివ్వండి ఇంతకుముందు ఎప్పుడూ లేదు అటువంటి ఒక విస్పష్టమైన మార్పు మనకు కనిపిస్తోంది. ఆయన మొత్తము ఒక 30 సంవత్సరాల ఆయన రాజకీయ చరిత్ర అనుభవం ఆయనకు ఉంది అంటే అంతకు ముందర ఎప్పుడూ లేదు అటువంటిది ఇప్పుడు కనిపిస్తుంది. అది ఏంటంటే క్రిస్టియన్ మత మార్పులు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా మాట్లాడడం. ఆయన ఇంతవరకు ఎప్పుడు అట్లా మాట్లాడలేదు. ఇంకొక పక్క కన్వర్షన్లు, ఆ విషయం కూడా చెప్పాను నేను. ఈరోజు నేను అడుగుతున్నా, ఇన్ని రోజులు నేను గమ్మనున్నా. కన్వర్షన్ చేయడం వెంటనే ముఖ్యమంత్రి రాజ్యాంగ వ్యతిరేకం అవునా కాదా? ఎవడిచ్చాడు నీకు అధికారం, కన్వర్షన్ చేసే అధికారం? రోజు రోజుకు ముస్లిమ్స్ ఉన్నారు, బై బర్త్ ముస్లిమ్స్ వాళ్ళు, క్రిస్టియన్స్ ఉన్నారు, డే బై డే కన్వర్షన్స్. ఇటీవల వస్తూ ఉంటే టెంపుల్స్ దగ్గర పోయి గొడవలు చేయడం, ఫోర్స్ చేయడం, లేకుంటే బెనిఫిట్స్ ఇస్తామని ప్రలోభాలు పెట్టడం. అఫీషియల్స్ అంతా కూడా పోలీస్ స్టేషన్లో, ఎంత దారుణం అండి ఇది! ఒక పోలీస్ స్టేషన్లో క్రిస్మస్ చేస్తారా మీరు? వెంకటేశ్వర స్వామి దేవాలయంలో డిప్యూటీ సీఎం వెళ్ళి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తారా మీరు? ఏమనుకుంటున్నారు మీరు? ఒక క్రిస్టియన్స్కే మనోభావాలు ఉంటాయా? హిందువులకి ముస్లింలకు మనోభావాలు లేవు? దీనికి సమాధానం ఏంటి? అంతర్వేదిలో చెప్పారు, మేము సిబిఐ ఆయనకి తన ఇప్పటికైనా లాభ నష్టాలు, ఎవరితో కలిసి ప్రయాణించడం వల్ల లాభ నష్టాలు ఎట్లా ఉంటాయి అన్నది బేరీజ్ వేసుకోవడం ఏమైనా తెలిసిందా? లేదా పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా? లేదా ఎన్డీఏ తోటి కలిసి ప్రయాణించడం వల్ల మోదీ కానివ్వండి, యోగి గారు కానివ్వండి, లేకపోతే హిమంత బిశ్వశర్మ లాంటి, లేదా ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, ఇటువంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా వారిపైన వచ్చిందా? కారణం ఏదైనా కానివ్వండి, ఆయన లోపల ఒక అద్భుతమైన విస్పష్టమైన మార్పు మనం గమనిస్తున్నాం. మనం ఈ వీడియోలో అది ఖచ్చితంగా గమనించాం.